భారత సాంస్కృతిక చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రిటిష్ పాలనలో దేశం నుంచి తరలిపోయిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలు సుమారు 127 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి మాతృభూమికి చేరుకున్నాయి. ఈ శుభవార్తను స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ చారిత్రక సంఘటన భారతదేశానికి మన సాంస్కృతిక వైభవానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బుద్ధుడి పవిత్ర అవశేషాలు మన దేశంతో ఆయనకున్న గాఢమైన అనుబంధాన్ని, ఆయన ఉన్నత బోధనలను ప్రతిబింబిస్తాయని తెలిపారు. బ్రిటిష్ పాలనలో ఈ అపురూప సంపద దేశం నుంచి తరలిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక అంతర్జాతీయ వేలంలో ఈ అవశేషాలు మళ్లీ కనిపించగా వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ అవశేషాలు తిరిగి రాక భారతదేశం ఆధ్యాత్మిక సాంస్కృతిక గొప్పతనాన్ని పునరుద్ఘాటిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇక 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్వాహలో జరిగిన పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల్లో ఈ అమూల్యమైన అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ బుద్ధుడి అస్థి అవశేషాలతో పాటు విలువైన పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఈ తవ్వకాల్లో లభ్యమయ్యాయి. బౌద్ధులకు పంపిణీ చేసేందుకు గాను ఆ అస్థి అవశేషాలను సియాం రాజ్ కు అప్పగించినట్లు పిపర్హవా ప్రాజెక్టు వెబ్సైట్ చెప్తోంది. అప్పట్లో అవశేషాలను ఉంచిన ఆ పెద్ద రాతి పెట్టె ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది. लेकिन निश्चित रूप से आज का दिन हमारे लिए सांस्कृतिक रूप से अत्यंत महत्वपूर्ण है। फिरोज, सांस्कृतिक रूप से आज का दिन हम लोगों के लिए बहुत महत्वपूर्ण दिन है, जब भारत की ऐसी पुरातात्विक संपदा जो न केवल भारत के लिए ऐतिहासिक महत्ता रखती है अपितु भारत के लिए उसकी एक आत्मिक महत्ता भी है। भारत की आत्मा का जुड़ा हुआ तत्व आज लौट करके भारत में फिर वापस आया है। पिपरवाह से जब आज से 127 साल पहले इन जूल्स को इंग्लैंड ले जाया गया था तब शायद किसी ने कल्पना नहीं की होगी, या आजादी के बाद में भी जब ऐसी धरोहरों को भुला दिया गया था तब शायद किसी ने इस बात की कल्पना नहीं की होगी कि इस तरह की धरोहर लौट करके भारत में कभी वापस आएगी। लेकिन आज वो सौभाग्य का सूर्य उदय हुआ है और मैं ये मानता हूँ कि ये अभी तो सिर्फ शुरुआत है। आगे भी भविष्य में हम भारत की ऐसी विरासत को, भारत जो भारत में है या भारत की भूमि से बाहर है, उन सब को भारत तक ला सके, इस संकल्प के साथ माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हम सब काम कर